ఉంటే 11,000 బస్సులుంటే 9,000 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇంకా కొన్ని బస్సుల్లో ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం ఇవ్వాలని ఇస్తున్నాం. మీరు మాట్లాడాలా లేదా? కొంతమంది ఉచిత బస్సు ఎక్కడ అంటున్నారు, వాళ్ళు చీరలు కట్టుకొని ఎక్కితే ఉచిత బస్సు అవుతుందో లేదో తెలుస్తుంది. ఒకసారి టెస్ట్ చేయండి. వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బస్సు ఎక్కడ మోసం అంటున్నారు కదా, ఎవరన్నారో వాళ్ళందరూ చీర జాకెట్ కట్టుకొని ఒకసారి ఉచిత బస్సు ఎక్కితే టికెట్ తీసుకోకపోతే అప్పుడు ఉచిత బస్సు అని అప్పుడే నమ్మచ్చు. ఎంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి, ప్రజలు ప్రశ్నించాలి. నాకైనా ఈరోజు చెప్పాను, ₹1,00,00,000 ఇచ్చాను మీకు మంచినీరు ఇస్తాను, రేపు జరగకపోతే నాకు వస్తే అడగాలి లేదా? అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ఈరోజు చాలా సంతోషం. ఈ ఊరు ఎందుకు పెట్టానంటే ఎప్పటి నుంచో రావాలనేది, కానీ చాలా బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊర్లో కొంతమంది మరొకసారి పెట్టండి, సాయంత్రం రండి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈవేళ రావాలి, హార్బర్ చూడాలి, మీ సమస్య పరిష్కరించాలని ఈరోజు మీ గ్రామానికి వచ్చినప్పుడు చాలా చక్కగా అందరూ ఇల్లులో ఒక్కరు కూడా లేకుండా అందరూ వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. చాలా సంతోషం. మీకు ఇచ్చిన మాట ప్రకారం, నేను ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తాను. రేపు ఇంకా భవిష్యత్తులో మచ్చిని ఇవ్వాలి.